హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చందమామ లాంటి చపాతీలు అవుతున్నాయి మా ఇంట్లో. తినండి, తిని చూడండి. చందమామ సగం మామ అయింది. చందమామ సగం మామ అయింది. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు గుండ్రగా చందమామ అయిందండి. పిండి వేసుకోవాలి కొంచెం, చందమామ లేకపోతే. మనం ఏం చేస్తున్నావా? చందమామ చేస్తున్నావా? చందమామ చేస్తున్నా అబ్బా, మస్తుంటుంది. రొట్టెలు, చపాతీ, మడత రొట్టెలు చేయడానికి చందమామలు చేస్తుంది. అందుకని ఈ చందమామలు చేస్తున్నావా? మడతరా మేము పెట్టినాం కొత్త వచ్చింది చందమామ రొట్టెలు అని. గుండ్రా వస్తాయి కూడా చందమామ అంటున్నా. చందమామ సేపు అయితే రాలే, లవ్ సేపు వచ్చినది. పోతున్నాయి, సరిపోతాయి. పలసగా బాబు ఉంటాయరా, డబ్బతిరి పొంగరా. 3 వేసినాం, పిన్ని తీసుకున్నాం. కొంచెం నాకైతే ఒకటి ఎక్కువ అని చెప్పిన, పిన్ని పట్టించుకున్నాగానే ఒకటైతే ఎక్కువ అని చెప్పినాలే. తెల్లగొడ చేస్తుంది. ఇట్లా ఒత్తి దాన్ని విసుకు పిండి చేస్తుంది. పిండి చేస్తుంది. నిజమేనయ్యా పుల్లారావు. సాగు 2 అయినాయి. చందమామ, ఇంకో చందమామ రాబోతుంది. కంచుడు ముట్టితో దింపు అక్క. మా అక్క గ్యాస్ ముట్టిస్తుంది, అది చేస్తుంది. గ్యాస్ ముట్టి అర్థం దింపాలి. నేను ముట్టిస్తున్నా గ్యాస్ ముట్టించాలి. మా అంట చందమామ ఇంకా పొంగుతలేదా? చందమామ నేను అవ్వలే. మనవి కొన్న పిండి తిరుగొంగయి. మరి అటు దాని కిందకి పోలే. పక్కకు కొంచెం అది పెట్టుకుంది. అక్క పక్క ఉంటుంది మరి సవరంగా పక్కల మంది వచ్చిన దాన్ని మొత్తం బరబ్బర్ వేసి దాన్ని అయినా కొన్న పిండి తిరుగొంగది. కొన్న పిండి మంచిగా బుర్ర అవుతుంది. పూర అయితే ఇంత అవుతుంది. ఇది ఆశీర్వాద్ వారి ఆట కాదు. మా అక్క ఇచ్చిన గోధుమలు. చందమామ రొట్ట అవుతలేదు కదా. చందమామ రొట్ట బరుపు చుట్టూ మొత్తం కళ్ళ పండు పోతుంది. దిగింది అందులో అద్దిగా బాగా నూనె వేయద్దు. బాగా ఉన్నది బందులోకి వచ్చింది నూనె, దాని మీదకి రాను. ఉంటుంది. చందమామ ఇంకా పొంగుతలేదా? అరే ఎట్లా మరి? చందమామ నేను అవ్వలే. మనవి కొన్న పిండి తిరుగొంగయి. మరి అటు దాని కిందకి పోలే. పక్కకు కొంచెం అది పెట్టుకుంది. అక్క పక్క ఉంటుంది మరి సవరంగా పక్కల మంది వచ్చిన దాన్ని మొత్తం బరబ్బర్ వేసి దాన్ని అయినా కొన్న పిండి తిరుగొంగది. కొన్న పిండి మంచిగా బుర్ర అవుతుంది. పూర అయితే ఇంత అవుతుంది. ఇది ఆశీర్వాద్ వారి ఆట కాదు. మా అక్క ఇచ్చిన గోధుమలు. చందమామ రొట్ట అవుతలేదు కదా. చందమామ రొట్ట బరుపు
వేసిన ఇది బాగా అరచుట మొత్తం కళ్ళ పండు పోతుంది నూనె. వేసిన చెట్టు దిగింది దాంట్లో అద్దిగా బాగా నూనె వేయద్దు బాగా నూనె అది కూడా ఉన్నది ఇక బందరపల్లి బందులోకి వచ్చింది నూనె దాని మీదకి రాను. ఉంటుంది ఉంటుంది అయిపోయింది ఉంటుంది అట్లా కాదక్క ఒక గుడ్డ పేక తీసుకొని ఇస్తే పొంగుతాయి. ఇదంతా ఇట్లా ఇట్లా వస్తారు. గదుడిగో ఇగో పొంగుతాంది ఇగో ఎల్లంగానే ఒక నిమిషం పొంగుతాగానే ఒక నిమిషం పొంగుతుంది. ఇప్పుడే పొంగుతుంది నొక్కితే పొంగుతుంది అక్క. ఉన్నది గంటే ఇవి ఒకసారి నేను చెప్తా. ఇప్పుడు పొద్దులు పొంగుతాను ఇట్లా ఒత్తుకుండా దింపాలి. కొంచెం ఏమంతా అని ఇలా పట్టు ఒత్తుకుండా దింపుతున్నాను అనుకో దింపాల గుండ్రగా గుండ్రగా ఇగో ఇట్లా పెట్టి ఇట్లనే ఇప్పలకల్లా పొంగుతుంది. అక్కడ పొంగిన అక్కడ ఒత్తుకుండా అక్కడ పొంగింది మామూలు దాన్ని తిప్పాలి పడుతుంది పొంగినాక అది పొంగ అంటున్నాయి పొంగమంటే పొంగ అంటున్నాయి మాడిపోతున్నాయి. పొంగమంటే పొంగుతలేవు కదా కాలిపోతున్నాయి మస్తు మామూలు నానా తిప్పాలు పడుతున్నారు. కొంచెం తక్కువ మంట అవుతుంది కొంచెం కొంచెం తక్కువ బాగానే ఆడిపోతుంది. ఎలా తీస్తా ఇప్పుడు గిన్నె గట్టిగా ఉంటాయి అయిపోయింది. ఒక రొట్టె అయిపోయింది. కంచం నేను ఫస్ట్ నూనె పోసుకోవాలి. మధ్యలో పోయి ఫస్ట్ కళ్ళకి పోయి ఉంటుంది అది గ్యాస్ మార్చి చపాతీ కడకే పోయితా కంచం మొత్తం పొంగుతున్నాయి 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 గాల్స్ వస్తారు కానీ ఇట్లా ఇల్లు కాదు వాళ్ళ అక్క వీళ్ళ అక్క ఇలా 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 దింపుతుంది. అది అక్క గంటలు దింపితే కింద పొంగుతాయి. తిందా పొంగే తిప్పలు వాడుతూ పొంగ పొంగుతాడేమో తిందామా లేదా అన్నట్టుంది మా కథ. చందమామ తింటుందండి రొట్టెలు. ఎలా ఉందో అడుగుదాం ఇక. రొట్టెలు మస్తుందా నాకు పడుతుంది. వావ్ దానిలో కర్రీ కావాలా కూర ఫోన్ వస్తుంది గంగన్నమ్మ.